ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో హాస్పిటల్ల దోపిడీ అన్నది మాఫియా. భారతదేశంలో అధిక హాస్పిటల్ ఎక్కడున్నారా అంటే కరీంనగర్ అన్నట్టుగా పేరు గాయించిన పద్ధతిలో ఇవాళ డ్రగ్ మాఫియాలో భాగంగానే ఇవాళ ఎయిర్ ప్లాంటింగ్ పేరు మీద వీకేర్ హాస్పిటల్ అని ఒకటి పెట్టుకొని క్లినిక్ పెట్టుకొని దీంట్లో పర్సనల్ లోన్ ఇప్పిస్తానని ట్రీట్మెంట్ గురించి మరి ట్రీట్మెంట్ కన్నా ముందుగానే టెస్ట్ల పేరు మీద దాదాపు 13,000 రూపాయలు వసూలు చేసుకున్నారు. దానికి అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్టేషన్ అన్నది అది ఒక 300 రూపాయలు, 550 రూపాయలేమో స్క్రీన్ టెస్ట్ గురించి అని పెట్టారు. ఈ మాదిరిగా లోన్ అన్నది ఎలాంటి ఇది లేకుండానే బ్యాంక్ పాన్ కార్డు అవి తీసుకొని 70,000 లోన్ రాయించుకొని ఆ లోను ఎవరైతే పేషెంట్ ఉన్నారో పేషెంట్ అకౌంట్లోకి రానియకుండా వాళ్ళ అకౌంట్లోకే చేసుకొని టోటల్ పేమెంట్ చేసుకొని పేషెంట్ నువ్వు వాడుకుంటావా వాడుకోవా అన్న రేంజ్లోనే ఆ పైసలు అన్నది వసూలు చేస్తూ పైసలు మాకు ఈ ట్రీట్మెంట్ వద్దు, ఇదంతా గ్యారంటీ లేదు, మరి ఎయిర్ క్లీన్ అయితే అన్నట్టుగా లేనప్పుడు మాకు ఎందుకు అన్నట్టుగా అడిగితే ఇవాళ ఏమంటున్నారంటే అది కట్టవలసిందే. ఎంత దుర్మార్గపు ఈ ట్రీట్మెంట్ వ్యవహారం నడుస్తుందంటే బ్యాంకుకు అంటే ఏదైతే ఈజీ లోన్కు అండ్ హాస్పిటల్ కన్సల్ట్ అయినరు వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. గతంలో కూడా ఈజీ లోన్ అన్నది ఎందరో పిల్లల ప్రాణం తీసింది కనుక డిఎంహెచ్ఓ హెల్త్ డిపార్ట్మెంట్ను మేము కోరుకుంటున్నాం, వెంటనే ఇలాంటి ఈ ప్లాంటింగ్ చేసే ఈ ట్రీట్మెంట్ హాస్పిటల్లను వెంటనే మూసివేయాలి, సీల్ చేయాలి. మరి వీళ్ళ దగ్గర పర్మిషన్ ఎలాంటి పర్మిషన్ ఉందో ఆ పర్మిషన్ను చెక్ చేస్తూ వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిచో ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోకుండా మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తామని విజ్ఞప్తి చేస్తున్నాం.